డిసెంబర్ నాటికి టీ స్క్వేర్ బిల్డింగ్ పనులు పూర్తి కావాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని సూచించారు. బనకచెర్లను అడ్డుకొని తీరుతామన్నారు మంత్రులు. బీఆర్ఎస్ నేతల ఆరోపణలు సత్యదూరమని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమున్నా ఆల్మట్టి ఎత్తు పెంచడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రకటించారు మినిస్టర్స్. ఐటీ కారిడార్ కు టీ స్క్వేర్ ఐకానిక్ బిల్డింగ్ ఉండాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఐసీసీసీలో ఏఏ హబ్, టీ స్క్వేర్ పైన సీఎం సమీక్ష నిర్వహించారు. నవంబర్ నెలాఖరు నాటికి టీ స్క్వేర్ పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని చెప్పారు. టీ స్క్వేర్ లో యాపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ అవుట్లెట్స్ లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్. యూటిలిటీ జోన్ ఏర్పాటు చేయాలన్నారు. ఏఏ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో భవనాలను పరిశీలించాలన్నారు. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం. హైదరాబాద్కు చెందిన పూరన్ కుమార్ ఐపీఎస్ చండీగఢ్లో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉన్నతాధికారుల కుల వివక్ష, మానసిక వేధింపులను భరించలేక సూసైడ్ చేసుకోవడం విచారకరమన్నారు. పూరన్ కుమార్ సూసైడ్ నోట్ ఆధారంగా బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు భట్టి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడిచినా ఐపీఎస్లో ఇంకా కుల వివక్ష, ఆత్మహత్యలు జరగడం దురదృష్టకరమన్నారు. హర్యానా బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులైన ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భట్టి. బనకచెర్లకు కాంగ్రెస్ సర్కార్ వ్యతిరేకమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఆల్మట్టి పెంపును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో తాము ఎక్కడా రాజీ పడబోమన్నారు ఉత్తమ్. గోదావరి జలాల విషయంలో గాని, కృష్ణా జలాల విషయంలో గాని తెలంగాణ రాష్ట్రానికి మోసం, దగా జరిగిందంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఏదో బదనాం చేయాలనే విధంగా ఏదో తప్పుడు మాటలు, అబద్ధపు ప్రచారం, అవాస్తవమైన ఆరోపణలు చేస్తుండు హరీష్ రావు గారు. బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అందరం వ్యతిరేకం. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ 15% మెజారిటీలో విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. రాహుల్ సూచన మేరకు ఓట్ చోరీపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కాకా స్ఫూర్తితో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రజాసేవలో దూసుకుపోతున్నారని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో 1,00,000 ఉద్యోగాలతో పాటు 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించిన ఘనత కాకాదేనని తెలిపారు. ఇప్పుడు 5% పాజిటివ్ అయింది. నాకు గట్టి నమ్మకం ఉంది. ఎలక్షన్ అయ్యే వరకు సుమారు 12 to 15% ఓట్ మార్జిన్ తోని గెలవబోతున్నాం. ఐటీ ఫార్మా హబ్ గా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొత్త ఆవిష్కరణల కోసం ఫార్మా ప్రముఖులు కృషి చేయాలన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కాకతీయ వర్సిటీ ఫార్మా అల్యూమినీ గోల్డ్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొన్నారు కోమటిరెడ్డి. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్ కు అవసరమైన మెడిసిన్ తయారు చేసేదే ఫార్మా రంగమేనన్నారు శ్రీధర్ బాబు. విద్యా పరిశోధనల్లో కేయూ దేశానికి మరింత సేవ చేయాలన్నారు మంత్రులు. ఫార్మాకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణలో రాబోయే కాలంలో వాటి ప్రాధాన్యతను గుర్తించి ఫార్మసీ కాలేజీని ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప నిర్ణయం. గురుకులాలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. 500 కోట్లతో ప్రగతి భవన్ కట్టుకున్న కేసీఆర్ 10 ఏళ్లలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. 42% బీసీ కోటాకు కేటీఆర్ అనుకూలమో వ్యతిరేకమో ప్రకటించాలన్నారు అడ్లూరి. కోటాపై కోర్టు స్టే ఇస్తే కేటీఆర్ పార్టీ నేతలను ఆత్మీయ ఆలింగనం చేసుకోవడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి గారిని నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. 10 సంవత్సరాల రాజ్యమేలులు కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది. 14 నుంచి 23 వరకు ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు కూడా సక్రమంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నిధులు కూడా ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నేరుగా వచ్చే నిధులు కూడా వస్తలేవు. తెలంగాణకు జాతీయ స్థాయి ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. 2030 నాటికి దేశంలో 10 ఆల్ ఇండియా ఆయుర్వేద ఇన్స్టిట్యూట్స్ నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ఆయుష్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ కు లేఖ రాశారు దామోదర. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ₹1 కోటి వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి సీతక్క. ప్రజలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలతో కొత్త మార్కెట్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఎక్కడ కూరగాయల మార్కెట్ ఉండాలి, ఎక్కడ స్కూలు, ఎటు గ్రామ పంచాయతీ నిర్మాణం జరిగేటప్పుడు ఇట్లాంటివి ఉంటాయి.
కానీ ఏటి ఒడ్డున ఏటు నాగారం ఇంత పెద్దగా అవుతుందని ఎవరు ఊహించలేదు. 7 ఏళ్ల వయసులోనే జిమ్నాస్టిక్స్ లో 3 అంతర్జాతీయ రికార్డు సాధించిన రోహన్ ను అభినందించారు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. బంజారాహిల్స్ లోని తన నివాసంలో రోహన్ తల్లిదండ్రులు సురేష్ సృజనలు మంత్రిని కలిశారు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి వారిని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్నారు మంత్రి వాకిటి. క్రీడలంటే ఇష్టమున్న వారిని అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దటమే ప్రభుత్వం లక్ష్యమన్నారు.